వెల్కమ్ టు 9+ న్యూస్ రిపోర్టర్స్ రౌండప్. రాయదుర్గం ఏక్తా మాల్ భూ వ్యవహారంపై బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వారికి భూములు కట్టబెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా సీఎం సోదరుడు కొండలరెడ్డికి చెందిన టెస్సరాక్ట్ కంపెనీకి 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి ఎలా కేటాయించారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే లోకాయుక్తను కూడా కోర్టులను కూడా ఆశ్రయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక రాయదుర్గంలోని ఏక్తా యూనిటీ మాల్ వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. 7 ఎకరాల విలువైన భూమి విషయంలో భారీ అక్రమాలు జరిగాయని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. టెండర్లు, అగ్రిమెంట్లు లేకుండానే భూమిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారని విమర్శించారు. ఇక మాల్ కోసం 200 కోట్ల రుణం ఇచ్చారని, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని, టెస్సరాక్ట్ కంపెనీకి సీఎం సోదరులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక నిబంధనల ప్రకారమే భూమి కేటాయింపులు జరిగాయని తెలిపారు. ఏక్తా మాల్ టెండర్లు కూడా పారదర్శకంగా జరిగాయని, పీపీపీ విధానంలో 7 బిల్డర్లు పాల్గొంటే 2ని ఎంపిక చేశామని చెప్పారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులపైన విచారణ చేయిస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. రాష్ట్రంలో వాతావరణం చల్లబడ్డది, అలాగే ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాత్రం హాట్గా ఇంకా కొనసాగుతూనే కనిపిస్తోంది. ఒకవైపు టెస్సరాక్ట్ భూముల విషయంలో అటు అవకతవకలు జరిగాయని అటు కేటీఆర్ ఆరోపిస్తుంటే, అసలు ముఖ్యమంత్రి తమ్ముళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఎలా చూడాలి? రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మాటల యుద్ధం నడుస్తూ ఉంది. మొన్నటి వరకు మనం చూసాం, మొదటగా కన్నెపల్లి పంప అంటే వాటర్ ఇష్యూ ప్రాజెక్టుల విషయంలో, తర్వాత రైతుల సమస్యలు, ఆ తర్వాత విద్యార్థుల సమస్యలు, ఆ తర్వాత మన క్షుద్ర పూజలు అంటూ ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజే అంటే కాంగ్రెసే బీఆర్ఎస్పై ఆరోపణలు చేసింది. సో ఇప్పుడు ఈ రెండు అంటే అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, ఈ రెండు పార్టీల మధ్య ఎప్పటికప్పుడు ఆరోపణలు, విమర్శల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్గా భూ కేటాయింపుల మీద అంటే పరిశ్రమలకు భూ కేటాయింపులపై ఇప్పుడు వారు జరుగుతూ ఉంది. తాజాగా నిన్న కేటీఆర్ ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సోదరుడికి ముఖ్యంగా కొండలరెడ్డి ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. అతనికి ఎలాంటి చదువు పెద్దగా రాదు. అలాంటి వ్యక్తికి ఒక డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటి కంపెనీలో అతను ఎలా డైరెక్టర్గా ఉంటాడు, అదేవిధంగా యుఎస్ కూడా ఎలా వెళ్తాడు. ఒక పెద్ద ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి మాత్రమే, లేకపోతే టెక్నాలజీ లేకపోతే బీటెక్ లాంటి చదువుకున్న వాళ్ళకే ఈ అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి పెద్దగా చదువులేని వ్యక్తి ఇవాళ యుఎస్కి వెళ్ళి యుఎస్ కౌన్సిల్లో మాట్లాడడం అంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు అనేది ఒక ఆరోపణ చేస్తూ, మరొక వైపు ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీకి సంబంధించింది టెస్సరాక్ట్ కంపెనీ ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా అసలు కంపెనీ లేదు, కేవలం పేపర్ మీదనే ఉంది. ఉద్యోగులు ఎవరూ లేరు. కేవలం ఒక కొంత మూలధనంతో, క్యాపిటల్తో స్టార్ట్ అయిన ఈ కంపెనీకి దాదాపు 200 కోట్ల విలువైన భూమి, ప్రభుత్వ భూమిని ఎలా కేటాయిస్తారు? కేవలం రేవంత్ రెడ్డి సహోదరుడు కాబట్టే ఈ యొక్క కేటాయింపు జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తన సోదరులకు మొత్తం రాష్ట్రాన్ని దోచిపెడుతున్నాడు, పరిశ్రమలకు కేటాయించిన భూములను తన ఇంటికి పంచుకుంటాడనే ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆ కంపెనీ వెబ్సైట్ డీటెయిల్స్ కావచ్చు, ఆ కంపెనీ ఫోన్ నంబర్ 12345678 ఇలాంటి నంబర్ ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించడం జరిగింది. దాంతోపాటు ఆ వెబ్సైట్ కూడా ఫేక్ వెబ్సైట్, అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఫేక్, దానికి కేటాయించినవన్నీ కూడా ఫేక్. సో కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఈ కేటాయింపులు చేశాడు. మంత్రి శ్రీధర్ బాబుపై కూడా పరోక్షంగా విమర్శలు చేయడం. మంత్రి శ్రీధర్ బాబుకు తెలియకుండానే రేవంత్ రెడ్డి ఇలా తీసుకోవడం అంటే ఇది మంత్రులకు
సంబంధం లేకుండా ఎలా చేస్తాడనే విమర్శలు కూడా చేయలేదు. చాలాసేపు మాట్లాడాడు మీడియాతో, సో చాలా ఆరోపణలు చేశాడు. దీంట్లో ముఖ్యంగా ఈ పరిశ్రమల కేటాయింపులతో పాటు ముఖ్యంగా కొండారెడ్డి మీద. ఇక దీనికి కొనసాగింపుగా ఈరోజు మనం చూసాం, ఇక్కడ ఎక్తామాల్కు సంబంధించింది కూడా 17,100 కుంభకోణం ఏదైతే ఉందో దాదాపు 100 ఎకరాలు, అంటే కొన్ని 100 కోట్ల రూపాయలు ఎక్తామాల్కు రూపంలో ఈ కేటాయింపు జరుగుతుంది. కొంతమంది బిల్డర్స్కు ప్రభుత్వం వంత పాడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ ఈరోజు బీఆర్ఎస్ దాసో శ్రావణ్ కావచ్చు, షంబిపూర్ రాజు కావచ్చు, వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలామంది 10ల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ ఆ యొక్క భవనం ముందు కూడా ధర్నా చేసిన పరిస్థితి చూసాం. పోలీసులు వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తం మీద ఇటు పరిశ్రమలకు కేటాయించి నా భూములపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు నేను శ్రీధర్ బాబు మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. తనపై వచ్చిన ఆరోపణలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండారెడ్డిపై వచ్చిన ఆరోపణలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, కొండారెడ్డిపై కంపెనీ ఉంది, ఆ డైరెక్టర్లో కొండారెడ్డి ఉండడం చాలా తప్పు అని ఆయన ఒక వెబ్సైట్ కూడా చూపించడం జరిగింది మీడియాకు. ఆ వెబ్సైట్లో కొండారెడ్డి అనే వ్యక్తి లేడు, 4 వ్యక్తులు వేరే వ్యక్తులు. ఇది కేవలం కేటీఆర్ అనవసరమైన సత్యదూరమైన ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై అనవసరమైన విమర్శలు చేస్తారంటూ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మేము పారదర్శకంగా చేస్తున్నాం. ఒకవేళ ఎక్కువగా బీఆర్ఎస్ మాట్లాడితే, కేటీఆర్ మళ్ళీ మాట్లాడితే బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఎవరెవరికి భూ కేటాయింపులు చేశారు, పరిశ్రమలకు ఎంతెంత రెడీ చేశారు, ఎంతెంత అవినీతి జరిగింది అనే దానిపై ఖచ్చితంగా విచారణ చేస్తాం. మరి దానికి కేటీఆర్ బీఆర్ఎస్ సిద్ధమా అంటూ ప్రశ్నించడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు మనం చూస్తున్నాం, 10 ఏళ్ల బీఆర్ఎస్ యొక్క పరిశ్రమల కేటాయింపు సంబంధించిన వాటిపై విచారణ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే స్వయాన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి మీద కౌంటర్ వేయడంతో, విమర్శలు చేయడంతో మరో కొన్ని రోజుల్లో ఖచ్చితంగా ఒక సిట్ కానీ ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ రాజకీయ దుమారం ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. రవిచంద్ర, ఎస్, అంటే ఇప్పుడు నిజంగానే అటు ఏదైతే కేటీఆర్ ఆరోపణలు వేశారో లేదంటే దాని నిజాలు అనేది త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కేటీఆర్ ఏదైతే కౌంటర్ ఇచ్చాడో దానికి కౌంటర్గా కాంగ్రెస్ కూడా గతంలో జరిగిన భూ లావాదేవీలపైన ఇప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఎస్, అదే ఇప్పుడు నిన్న శ్రీధర్ బాబు చాలాసేపు 1 అవర్ దాదాపు మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. ఆయన అదే అన్నాడు, మరొకసారి కేటీఆర్ అనవసరంగా నోరు జారితే మేము ఊకోము. బీఆర్ఎస్ హయాంలో 90 లక్షలకు మాత్రమే 1 ఎకరం ఇస్తే మేము 1.5 కోటి తీసుకున్నాం పరిశ్రమల వాళ్ళ దగ్గర. అంటే వారికి మాకు ఎంత తేడా ఉంది అంటే, వాళ్ళు తక్కువకి ఇస్తే మేము ఎక్కువకి ఇచ్చాము. తర్వాత వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అన్నీ కూడా ఒక కమిటీ ఉంటుంది దీనికి. ఈ కమిటీ రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం ఆ కమిటీ కేటాయిస్తుంది. ఇందులో ఎవరు ఉండరు. ఇది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి సంబంధించింది కూడా ఖచ్చితంగా కొన్ని మా దృష్టికి వస్తున్నాయి. వారు మా మీద విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 10 ఏళ్లలో, అంటే 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరికి పరిశ్రమలు కేటాయించారు, ఎంత రేటే కేటాయించారు, అవి ఇప్పుడు నడుస్తున్నాయా, దానిలో ఎంప్లాయ్మెంట్ ఎంత, దాంట్లో క్యాపిటల్ ఎంత, దాంట్లో ఇప్పుడున్న రన్నింగ్ ఎంత, దాని టర్న్ ఓవర్ ఎంత, దాని మీద ఖచ్చితంగా విచారణ చేస్తామని శ్రీధర్ బాబు, ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఐటీ మినిస్టర్గా. సో ఆయన ఆల్రెడీ చెప్పేశాడు. ఇంకొకసారి అంటే మేబీ ఇవాళ ఎక్తామాల్ కాడ జరిగిన ఆందోళన చూస్తే ఖచ్చితంగా రేపో మాపో త్వరలోనే ఈ బీఆర్ఎస్ హయాంలో జరిగిన పరిశ్రమల కేటాయింపులపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించవచ్చు. ఖచ్చితంగా ఒక సిట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ దూకుడుకు కళ్ళెం వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎస్, మరోవైపు అటు కేటీఆర్ విమర్శిస్తూ ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి ప్రోటోకాల్ విషయం కూడా ఆయన మాట్లాడారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? ఎస్, దాని మీద కూడా మాట్లాడిన శ్రీధర్ బాబు ఆయన అడగడం జరిగింది. ఈ కొండారెడ్డికి, తిరుపతి రెడ్డికి సంబంధించిన వారికి ఎందుకు ప్రియారిటీ ఇస్తుంది ప్రభుత్వము? సో తమ్ముళ్ళు, అన్నదమ్ములు అయినంత మాత్రాన ప్రభుత్వంలో ఇలా ప్రియారిటీ ప్రోటోకాల్ విషయంలో చేస్తే దాని మీద దాటవేతం దోరి చేస్తే సీఎం కుటుంబం కాబట్టి ఇది ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది. సో ఎవరైనా కావచ్చు. గతంలో కవితకి ఇవ్వడం జరిగింది. కవిత మన కేటీఆర్తో పాటు కేటీఆర్ కుమారుడు కావచ్చు, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వారి కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా కొంత సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది భద్రతా కారణాల దృష్ట్యా. అందులో భాగంగానే చేశాం కాబట్టి. కానీ ఇంకా దానికి మించి మేము ఎలాంటి ప్రోటోకాల్లో ఎలాంటి దుర్వినియోగం పాల్పడట్లేదని ఒకవైపు శ్రీధర్ బాబు దాన్ని సమర్థించుకుంటూ వచ్చాడు. కానీ మరొక వైపు బీఆర్ఎస్ దీని మీద చాలా విమర్శలు చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా చాలా సెక్యూరిటీ ప్రోటోకాల్ వెహికల్స్, తర్వాత ముందు ఎస్కాట్ వెహికల్స్, వీటన్నిటినీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తుంది రేవంత్ రెడ్డి అనేది అయితే విమర్శలు చేస్తున్నారు. అందుకే త్వరలోనే వీళ్ళ యొక్క దూకుడు కళ్ళం వేయడానికి కాంగ్రెస్
ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఏదో ఒక సంథింగ్ ఒక ప్లాన్ చేస్తున్నట్టుగైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సెక్రటరీ వర్గాల నుంచి అయితే తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.